నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో తల్లికి వందన 15,000 రూపాయలు, అలాగే ఆడబిడ్డ నిధి పథకం నుంచి వచ్చే 1500 రూపాయల గురించి మరి ఈ రెండు పథకాలు అయితే అమలు చేయడానికైతే గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే వచ్చేసిందండి. మరి ఎప్పుడు ఈ పథకాలను అమలు చేస్తారు, ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే అయితేనే మీకు వీడియో అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. అలాగే ఎవరైనా కనుక ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా అందుతుందన్నమాట. దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే అండి, మరి లేట్ చేయకుండా మరి వివరాలకు వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తల్లికి వందనం అనే పథకం గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి ఎంతగానో. దీనిపైన మరి మనకి జనవరి 2వ తారీఖున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కీలక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ సంవత్సరానికి సంబంధించి 15,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దీనికి కూడా కొన్ని అర్హతలు అలాగే విధి విధానాలకు కూడా మరి మనకి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మరి ఎవరైతే ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హులు అవుతారో అనే విషయాన్ని మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ పథకంతో పాటు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 1500 రూపాయలు మరి ఎప్పుడు వస్తాయి అన్న దానిపైన గురించి కూడా మనం ఒకసారి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. మనకి ఆల్రెడీ అన్నదాత సుఖీభ పథకం గురించి కూడా ప్రజలైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. సూపర్ 6 పథకాలు హామీ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే మనకు హామీ ఇచ్చిందండి. దీంట్లో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి అమలు చేయడం జరిగింది. మిగిలిన పథకాల గురించి ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే అదే పెన్షన్లు పెంచే విషయంలో కూడా చూసుకున్నట్టయితే కనుక పెన్షన్ కూడా పెంచి ఆ పథకాన్ని కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా చూసుకుంటే మనకి ఉచిత బస్సు గురించి అలాగే ప్రతి నెల ఇచ్చే 1500 రూపాయల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఈ ఏడాదికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి విద్యార్థికి కూడా ఒక్కొక్కరికి 15,000 చెప్పి అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగిందనమాట. గతంలో అమ్మఒడి కింద ఈ పథకానికి సంబంధించి 15,000 రూపాయలు వచ్చారండి. తర్వాత వీటిని టాయిలెట్ మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు కట్ చేసి 13,000 జరిగిందనమాట. సో ఫండ్ కూడా ఈ యొక్క శానిటైజేషన్ గురించి దాని గురించి మరి 15,000 రూపాయలకి ఒక 2,000 కట్ చేసి 13,000 రూపాయలు ప్రతి విద్యార్థికి, అంటే ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఇవ్వడం జరిగేదనమాట. ఇప్పుడు ఆ విధంగా కట్ చేయకుండా 15,000 రూపాయలు యాస్టీస్కి ఇవ్వబోతోందండి కూటమి ప్రభుత్వం. దాంతోపాటుగా మీ ఇంట్లో 2 పిల్లలున్నా 3 పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక్క పిల్లవాడికి స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి కూడా వెయ్యాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా మరి ఫస్ట్ క్లాస్ నుంచి అలాగే ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి ఈ పథకం అయితే వర్తింపజేస్తారనమాట అండి. అలాగే దీనికి కావాల్సిన అర్హతలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు వెనుకబడిన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ అయి ఉండాలన్నమాట అండి. మీకు ఖచ్చితంగా తల్లికి ఆధార్ కార్డు ఉండాలి, పిల్లవాడికి ఆధార్ కార్డు ఉండాలి. పిల్లలకి ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్నప్పుడు ఆధార్ కార్డు తీసుకుని ఉంటారు కదా, ఈ ఆధార్ కార్డుని తప్పకుండా అప్డేట్ చేయాలండి. ఆధార్ కార్డు అప్డేట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి 5 సంవత్సరంలో దాటిన ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించి పెట్టుకోవాలన్నమాట. దీంతో పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. రేషన్ కార్డులో కంపల్సరీ ఈ పిల్లవాడు కూడా రేషన్ కార్డులో నమోదే ఉండాలన్నమాట. ఇది చాలామంది చిన్నపిల్లలు రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోరు కదండి. కంపల్సరీ పిల్లలు అనేది రేషన్ కార్డులో యాడ్ అయి ఉండాలండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు యాడ్ అవ్వకపోతే మాత్రం మీకు ఈ పథకం అనేది రాదనమాట. దీంతో పాటుగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు, యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఎవరైతే ఈకేవైసీ చేయించుకుని ఉంటారో వారికి మాత్రమే మరి తల్లికి వందనం పథకం నుంచి డబ్బులు అనేవి పడటం జరుగుతుందండి. తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ అనేది తక్కువ ఉండాలన్నమాట. పేదలు అయితేనే ఈ పథకానికి అర్హులండి. కాబట్టి కంపల్సరీ మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని జత చేయాలి. దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలన్నమాట. మరొకసారి గుర్తు చేస్తున్నానండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, దీంతో పాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డు, తల్లి యొక్క రేషన్ కార్డు, తల్లి బ్యాంక్ అకౌంటు, అలాగే యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు, ఇవన్నీ కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలండి. మనకి ఈరోజు రేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది, ఎప్పుడైతే అప్లై చేయాలి అని చెప్పేసి. దీనికి మనకి మ్యాక్సిమం స్కూల్లోనే అప్లై చేయడం అయితే జరుగుతుందండి. సచివాలయ ఉద్యోగుల ద్వారా స్కూల్ ద్వారానే అప్లై చేయడం జరుగుతుంది, లేకపోతే మీ ఇంటి దగ్గరికి వచ్చి కూడా అప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే అండి, ఆడబిడ్డ నిధి పథకం 1500 గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక
దీనికి సంబంధించి 18 సంవత్సరములు దాటి 59 సంవత్సరముల లోపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకం కిందకి వర్తిస్తారండి. అయితే వీరు కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ అయిపోతే మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట. మీ యొక్క రేషన్ కార్డులో ఎవరికి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండకూడదండి. అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, దీంతో పాటుగా మీకు కార్ అనేది కూడా ఉండకూడదు అనమాట. ఇవి నేను చెప్పిన ఇవన్నీ లేకుండా ఉంటేనే మరి మీకు ఆడబిడ్డ నిధి పథకం కింద డబ్బులు అనేవి వస్తాయండి. దీంతో పాటుగా మీ యొక్క కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటకుండా ఉండాలండి. 6 నెలల క్రితం వరకు తీస్తారనమాట. 6 నెలల క్రితం వరకు డేటా తీసి దాని ప్రకారం దీన్ని అంచనా వేయటం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మరి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు ఈకేవైసీ చేయించుకుని ఉండాలి. దీంతో పాటుగా యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలండి. అకౌంట్ నెంబర్ వాడుతూ ఉన్నట్టయితేనే ఇది యాక్సెప్టబుల్ అవుతుందన్నమాట. మీ అకౌంట్ నెంబర్ మరి యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. దీంతో పాటుగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఇది ఈకేవైసీ చేయడం వల్ల కంప్లీట్ వెరిఫికేషన్ అనేది అవుతుందన్నమాట. ఎప్పుడైతే మీరు కంప్లీట్ వెరిఫికేషన్ చేసుకుంటారో అప్పుడు ఏ పథకానికైనా సరే మీకు వర్తిస్తుందండి. ఈకేవైసీ చేయించుకోకపోతే ఎవరు కూడా ఎలిజిబిలిటీ ఎవరన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరి ఇదండి ఇవాళ వీడియో. మరి తల్లికి వందనం పథకము అలాగే ఆడబిడ్డ నిధి పథకం గురించి ఇంకా మరిన్ని అప్డేట్ రాగా నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.